హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను చాలా చిన్నగా కట్ చేస్తానండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. పన్నీర్ బటర్ మసాలా ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీ, పూరి, పుల్కా, పరోటా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అదిరిపోతుందన్నమాట. ఇలా పన్నీర్ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి 2-3 స్పూన్ల వెన్న వేసుకోవాలి. మా ఇంట్లో బటర్ ఉండదు కాబట్టి నేను వెన్నతో, పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ వేసి బాగా కరిగిస్తున్నాను. స్టవ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకోవాలండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని 2-3 స్పూన్ల మీగడ, పాల మీగడ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇలా మీగడతో చేస్తే. నేను ఎప్పుడు మీగడతోనే చేస్తాను. ఆ మీగడ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అదే బాండీలోనే 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా మనం పన్నీర్ ముక్కలు, అవన్నీ వేస్తున్నాను. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసినప్పుడేమో ముద్దగా అన్నీ అతుకుపోయినట్టు కనిపిస్తాయి, కానీ కొంచెం రెడ్గా ఫ్రై అవ్వగానే ఒకదానికొకటి విడిపోయి బాగా ఎర్రగా వస్తాయండి. చూడండి, ఇలా కలుపుతూ వేయిస్తున్నా నేను. ఇలా కలుపుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అలా అయితే. కొద్దిగా రెడ్గా మారిపోతుంది కదా, పన్నీర్ ముక్కలు కూడా విడిపోయినట్లు కనిపిస్తున్నాయి. చూడండి, ముందులాగా ముద్దగా లేకుండా, అతుకుపోయినట్లు కాకుండా కొంచెం సపరేట్ అయినట్టు కనిపిస్తుంది. కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకు. కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని జీడిపప్పులు ఒక 20-30 జీడిపప్పులు, మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి. నేను ఒక 30 జీడిపప్పులు వేసుకున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ గ్రైండ్ పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ముందుగా పొడి చేసుకోండి. పొడి చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ పేస్ట్ చేయండి. నేను ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈలోగా పన్నీర్ ముక్కలు కలుపుకోండి ఒకసారి, మాడిపోకుండా ఉంటాయి కలిపితే. ఇప్పుడు పన్నీర్ ముక్కలన్నీ వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అదే బాండీలోనే 2 స్పూన్ల నూనె వేసుకోండి. కడగాల్సిన పని ఏం లేదండి, ఎందుకంటే మనం పన్నీర్ వేయించాం అంతే కదా బటర్లో, నెయ్యిలో, అంతే కాబట్టి ఏం అవసరం లేదు, కడిగే పని ఏం లేదు. అదే బాండీలో 2-3 స్పూన్ల నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి వేగించాక ఆనియన్ ముక్కలు వేసి బాగా వేయించండి. తర్వాత గరం మసాలా కొంచెం వేయండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగా తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పు వేసాను. జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలపాలి అడుగంటకుండా.
తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలపండి, ఎందుకంటే చిక్కగా అవ్వకుండా మనకు కన్సిస్టెంటీ బాగుంటుంది. ఇప్పుడు ఒక టమాటా పేస్ట్ చేసుకొని ప్యూరీ లాగా చేసుకొని బాణలిలో వేయాలి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు అదే మిక్సీలో ఒక ఆనియన్ పెద్దగా ఉన్న ఆనియన్ వేసి బాగా మిక్సీ పట్టి ఆనియన్ పేస్ట్ని కూడా బాండీలో వేసి బాగా కలపాలండి. చూడండి, కలర్ టమోటా వేసాం కదా, ఫస్ట్ కలర్ చేంజ్ అయింది, రెడ్గా వచ్చేసింది. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసి బాగా కలుపుతున్నాము. కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపండి. ఆ కలిపిన నీళ్ళు కూడా మిక్సీ అంతా బాగా కడిగి ఆ నీళ్ళు కూడా వేసేయండి. పడతాయండి నీళ్ళు, అందుకే ఆ నీళ్ళు కూడా వేసేయండి. వేసి బాగా కలపండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలపండి. కొంచెం ఉడుకు పట్టింది కదా, అలా ఉడుకుతున్నప్పుడే మనము మసాలాలన్నీ వేసుకోవాలి. ఫస్ట్ పన్నీర్ ముక్కలు వేస్తున్నాను నేను. పన్నీర్ ముక్కలు వేస్తే కొంచెం గ్రేవీ అంతా పన్నీర్కి పడుతుంది కదా, అందుకు పన్నీర్ ముక్కలన్నీ వేసాను. వేసి బాగా కలుపుతున్నాను. రెండు నిమిషాలు అలా అయ్యాక పన్నీర్ ముక్కలు ఉడుకుతాయి కదండి. ఉడికిన తర్వాత మనం మీగడ వేసాం కదా, ఫస్ట్లో వేయించుకున్నాం కదా మీగడ, పాల మీగడ, అది వేసి బాగా కలపాలి. అది ముద్ద ముద్దగా ఉంటుంది కదా, కొంచెం విడిపోయి కూరలో కలిసేంత వరకు బాగా కలపండి. చూడండి, ఇప్పుడు కొంచెము ఉడుకుతుంది. అప్పుడు మనం ఒక చిన్న స్పూన్తో కొద్దిగా పసుపు, తర్వాత ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా కలపండి. మసాలాలన్నీ వేసి బాగా కలపండి. ఉంట కట్టకుండా కలపండి. అంతా బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేయండి. స్పూన్తో బాగా మిక్స్ చేయండి. చూడండి, నేను అంతా చుట్టూ తిప్పుతూ స్పూన్తో బాగా కలుపుతున్నాను, మసాలాలు ఎక్కడ ఉంట కట్టకుండా. ఇలా బాగా కలిపిన తర్వాత కూర ఉడుకు రావాలి. చూడండి, నూనె పైకి తేలుతుంది, అంతే మనకి కూర బాగా ఉడికిపోయినట్లు. ఇప్పుడు కూడా మధ్య మధ్యలో కూడా ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే ఇది తొందరగా అడుగు పట్టేస్తుంది కూర, అందుకని నేను నాన్ స్టిక్లో చేస్తున్నాను. తర్వాత కూర ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీ ఉంటుందండి. ఇప్పుడు నేను చపాతీ చేస్తున్నాను విత్ కూరకి. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, కలర్ ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. కూర రెడీ చేసిన తర్వాత నేను పిండి ముందే కలుపుకున్నాను, చపాతీలు ముందే రుద్ది పెట్టుకున్నాను. ఇప్పుడు చపాతీలు కాలుస్తున్నాను. ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.
మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది.